ఇలాంటి క్వశ్చన్ అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఏమి కాదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ మీకు ఈ 2 మార్క్స్ అనేవి ఎంసెట్ కూడా వస్తాయి, ఈ బేసెస్ అనేవి జాగ్రత్త. సో ఇక్కడ మనకి హెచ్ కనిపిస్తుంది కదా, సో ఈ 1 ఏం చేస్తానంటే మనం కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏం చేస్తానంటే కాస్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్గా వేసుకోవచ్చు ఈ 1 బదులు. ఇది ఐడెంటిటీ. సో కాస్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఇట్స్ అ ఫార్ములా. దాని తర్వాత డిఎక్స్ ఇక్కడ సపరేట్ ఫార్ములా రాయొచ్చు, బట్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్లో వేసుకోండి. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఇది కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ యాజ్ రాశాను. ఇది మారుస్తున్నాం కాబట్టి కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి, ఇంకోటి ఏ మైనస్ బి కాబట్టి కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది రెండు సేమ్ కదా, క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ అయిపోయినాయి. మనకేం మిగిలింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఇలా మిగిలింది మనకి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. చాలా సింపుల్. హైపర్బోలిక్ ఫంక్షన్లో మనకి చూడండి కాస్ బదులు సైన్ వేసేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఏంటి? సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఈ మైనస్ ఇక్కడ యాస్ట్ వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఏమొస్తుంది మనకి? కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ప్లస్ సి. ఇది మన ఫైనల్.